జగిత్యాల జిల్లా కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 45వ వార్డులోని వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చరిత్రను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాల వ్యాప్తి చేసిన మహనీయుడు వివేకానందుడని అన్నారు. యువతకు స్ఫూర్తిగా మార్గనిర్దేశకుడుగా నిలిచిన గొప్ప వ్యక్తి వివేకానంద స్వామి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతితో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దా వసంత, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్లు బొడ్ల రాజు, ఏవీపీ నాయకులు తపస్, ఉపాధ్యాయ సంఘ నాయకులు, బీజేపీ నాయకులు ముదుగంటి రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కొమరెల్లి లక్ష్మణ, వివిధ పార్టీల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భరత మాత బిడ్డలం భగత్ సింగ్ తమ్ములం, భరత మాత బిడ్డలం భగత్ సింగ్ తమ్ములం. నందో 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 ప్రాక్టీస్ करता है నేను ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఇది కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క స్వామి వివేకానంద ఆలోచన విధాలతోనే ఈ యొక్క ఏబీవీపీ స్ఫూర్తిదాయతో ఈ యొక్క ఏబీవీపీ దాదాపు 50 నుంచి 60 సంవత్సరాల నుండి ఈ యొక్క స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తిదాయలతోనే ఈ యొక్క ఏబీవీపీ అనేది నడుస్తూ ఉంది. అదేవిధంగా అప్పట్లో ఆయన చేసినటువంటి వాక్యాలు ఏదైతే ఉందో 100 మంది భద్రతులమైనటువంటి యువకులు నగిస్తే ఈ యొక్క దేశ భవిష్యత్తునే మారుస్తా అన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఇప్పుడైతే ఈ సమాజంలో ఉన్నటువంటి యూత్ కూడా ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్క యూత్ కూడా ఆయన స్ఫూర్తితో నడవాల్సింది ఏబీపీ కోరుతా ఉంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా నాకు ఈ మొదటిగా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షునిగా ఎన్నికైనందున నాకు ఈ వివేకానంద జయంతి రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అంతేగాక వివేకానంద స్ఫూర్తిని మన అందరం కలిసి వివేకానందుడు ఎలా నడిచాడో అలా అతని బాటలు నడవాలని కోరుకుంటూ ఈ ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండి దేశం కోసం పాటుపడిన మన వివేకానందుని జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. అనేక దేశాలు పర్యటన చేశారు స్వామి వివేకానంద. మరి అతను మత ప్రచారం చేయలేదు. మన హిందూ ధర్మం, మన సంస్కృతి గురించి
అనంతమైన విజ్ఞాన్ని ప్రపంచ దేశాలకు పంచే ప్రయత్నం చేశారు. మరి ఆ రోజు అనేక మతాలు ప్రపంచంలో ఉన్నాయి. తన దేవుణ్ణి నమ్మకుంటే నరకం పోతామన్నటువంటి ఒక క్రైస్తవ మతం కావచ్చు, తమ దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడు, ఆ దేవుణ్ణి కాదనంలో చంపేయాలనేటువంటి ఇస్లాం కావచ్చు, ఇటువంటి మతాలను కూడా మరి వివేకానంద స్వామి విద్వేషించలేదు. వాళ్ళను మన యొక్క ధర్మం యొక్క దేవుడిని ఏ రూపకంగా పూజ చేసినా కూడా మరి మన దైవత్వం పొందడానికి మనం ఎంచుకునేటువంటి మార్గం ఏదైతుందో, జీవన విధానం ఏదైతుందో దాని గురించి మాత్రము స్వామి వివేకానంద ప్రచారం చేశారు. చికాగోలో స్వామి వివేకానంద గర్జిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి మారుమూల ఉన్నటువంటి దేశాల్లో కూడా ఆ గర్జన ప్రభావం మనం చూస్తూ ఉన్నాం. మరి అతను ఏ విషయం చెప్పాడు అక్కడ అంటే, అతను కొత్త విషయాలు ఏం చెప్పలేదు. మన దగ్గర ఉన్నటువంటి మన పురాణాలు, మన ఉపనిషత్తులు, మన వేదాలలో ఉన్నది మాత్రమే అతను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశాడు. ఈరోజు ఏబీపీ విద్యార్థులు, యువత ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. యువతకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన కళ్ళ ముందు అనేక మంది మతాలు మారుతూ ఉన్నారు. హిందూ ధర్మం నుండి వేరే మతంలోకి వెళ్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఆ రోజు ప్రపంచ దేశాలను ప్రభావితం చేశాడంటే మన జీవన విధానం కావచ్చు, హిందూ ధర్మం గురించి వివేకానంద స్వామికి ఉన్నటువంటి ఒక అవగాహనను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈరోజు మీరందరూ కూడా విద్యార్థులు ఈరోజు మన ధర్మం గురించి, మన భారతదేశం యొక్క గొప్పతనం గురించి, ఒక దేవుడు జన్మించినటువంటి, దేవుడు ఇక్కడ సంచరించినటువంటి ఈ దేశం పవిత్రమైన దేశం గురించి, ఈ దేశ భక్తి గురించి అందరికీ కూడా చేయడమే ద్వారానే మనం ఈరోజు నిజంగా వివేకానంద స్వామికి నిజమైన మరి నివాళులు అర్పిస్తాం. అటువంటి ఏదైతే ప్రయత్నం ఉందో విద్యార్థులుగా మీరు అందరూ కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటాను. జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి స్వామి వివేకానంద 163వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ, యువకులందరికీ కూడా వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ దేశం యొక్క భవిష్యత్తును 163 సంవత్సరాల కింద పుట్టినటువంటి వ్యక్తి 33 సంవత్సరాలు అతి తక్కువ కాలం బ్రతికినప్పటికి కూడా ప్రపంచ దేశాలకు భారతదేశము సంస్కృతి సంప్రదాయాలు, ఈ దేశము నాదినటువంటి భావన యూత్లో ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి. అట్లాగే కాదు, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రతుల్యమైనటువంటి మనసు ఉన్నటువంటి యువత కావాలి ఈ దేశానికి అని చెప్పి నాడు 200 సంవత్సరాల యొక్క దేశ భవిష్యత్తును, 1000 సంవత్సరాల యొక్క దేశ భవిష్యత్తును ఊహించి చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. మాకు గుర్తు, మేము చిన్నప్పుడు విద్యాలయంలో చదువుకునేటప్పుడు 4, 5, 6 మాత్రమే స్వామి వివేకానంద జయంతి చేసేవాళ్ళు. ఇవాళ గ్రామాన వివేకానంద విగ్రహాలు వెలిసాయంటే, గ్రామాన జయంతులు జరుగుతున్నాయంటే జాతీయవాదులైనటువంటి కార్యకర్తలు ఎవరైతే వివేకానంద జయంతి చేశారో వారి యొక్క కష్టఫలంగా, వారి యొక్క కృషి ఫలంగా ఇవాళ వివేకానంద జనబాహుల్లోకి వెళ్ళిపోయారు. వారి బోధనలు చిరస్మరణీయం, వారి మాటలు అనుసరణీయం. వారు చెప్పినటువంటి ఒకే మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ భారతదేశంలో ఒక కుక్క కూడా ఆకలితో మరణించవని చెప్పినటువంటి స్వామి వివేకానంద. అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి చీకటిని చూసి విసిగించుకునే కంటే, చేతనైతే ఒక చిరుదీపాన్ని వెలిగించు, ఆ దీపం 100 దీపాలుగా 1,00,000 దీపాలుగా వెళ్తా చెప్పినటువంటి వ్యక్తి. ఆ చీకటి అంటే సమస్యలు, ఆ చీకటి అంటే ఈ దేశంలో పేదరికం, ఆ చీకటి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి రకరకాల ఉన్నటువంటి సమస్యలను గుర్తుపెట్టుకొని కానీ చిరుదీపం చెప్పినటువంటి వ్యక్తి కనుక వారి
బోధనలు అనుసరణీయం. వారి వర్గాల్లో మనం అందరం కూడా పయనిస్తే ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని తెలియజేస్తూ మరోసారి భారతదేశాన్ని మనం అందరం కూడా ప్రపంచ దేశాల్లో అగ్రగణ్యంలో ఉండాల్సిన బాధ్యత మనందరం స్పష్టం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. నేటి స్వామి వివేకానంద జయంతికి విచ్చేసిన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మాజీ చైర్మన్ గారికి, మరి నాయకులందరికీ తెలియజేస్తాం. నేడు మా మున్సిపల్ తరఫున ఈ విగ్రహానికి 2 లక్షల రూపాయలు కేటాయించి అభివృద్ధి కార్యక్రమం చేసినాము. చాలా సుందరంగా తీర్చిదిద్దాము. దీనికి ఇచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి వివేకానందుని ఆశయాలు యువతకు ఎంతో ఆదర్శం. మరి వారి ఆశయాలలోనే నడవాలని యువతకు మంచి ఆదర్శమైనందున యువత వారి స్ఫూర్తితోని మరి వారి సూక్తులతోని ఏదైనా విజయం సాధించగలరని ఆశిస్తూ మరి ఈ వివేకానంద జయంతికి గత సంవత్సరం వచ్చినప్పుడు ఎక్కడానికి సరిగా పూలమాలలు వేయడానికి కూడా సరిగా వీలు లేకుండే. అట్లాంటి సమయంలో మన లక్ష్మీనారాయణ గారు వార్డు ప్రజలు కోరినప్పుడు మరి అప్పుడు నేనున్న మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు 2 లక్షలు దీనికి పెట్టడం జరిగింది. అది ఈ సంవత్సరం పూర్తయినందుకు సంతోషిస్తున్నాము. మరి మొన్ననే లక్ష్మీనారాయణ గారు వచ్చి కోరడం జరిగింది, ఈ వీధికి వివేకానంద వీధి అని పేరు పెట్టుకుంటాం మరి అని అంటే మరి మున్సిపల్లో ఒక అప్లికేషన్ ఇచ్చి చైర్మన్ కూడా కలవమని చెప్పడం జరిగింది. మరి ఈ మీటింగ్లో మరి వీలైతే దాన్ని ఎజెండాలో పెట్టి దాన్ని తీర్మానం తీసుకోవాలని చైర్మన్ గారిని, కమిషనర్ గారిని కోరుతున్నాను. మరి మంచి ఆలోచన లక్ష్మీనారాయణ గారికి వచ్చింది కూడా. మరి మనం వారి స్ఫూర్తికి ఈ వార్డులో ఉన్న విగ్రహానికి దానికి కూడా మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. దానికోసం మరి అందరం కృషి చేయాలి, కౌన్సిలర్లు అందరూ కూడా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకొని స్థానికంగా ఉన్నటువంటి 45వ వార్డులో వారికి ఘనంగా పూలమాలలు అర్పించడం జరిగింది. భరతమాత ముద్దుబిడ్డ, మన భారతదేశ ఆణిముత్యం, హిందూ యోగి స్వామి వివేకానంద. నరేంద్రుని బాటలో పయనించని యువకుడుండడు, నరేంద్రుని సూక్తులు చేరని ఇల్లు ఉండదు, నరేంద్రుని ఆలోచన చేయని మస్తిష్కం ఉండదు. ఇవన్నీ కూడా స్వామి వివేకానందుని గొప్పతనాన్ని తెలియజేసేవి. వారు నోటి నుంచి వెలువడినటువంటి ప్రతి ఒక్క వాక్యం ఒక బుల్లెట్ లాగా గాలి కంటే వేగంగా ప్రయాణించి ప్రతి ఒక్క మనిషి గుండెలో, ప్రతి ఒక్క మనిషి మస్తిష్కంలో కొలువై ఉండి ఇప్పటికీ కూడా వారి యొక్క లక్ష్య సాధనను, వారి యొక్క ఆలోచన విధానాన్ని భావి భవిష్యత్ తరాలకు అందజేస్తూనే ఉంది. విజయం సిద్ధించిందని విర్రవీగకు, అపజయం భరించిందని కుంగిపోకు. విజయం అనేది అంతం కాదు, పరాజయం అనేది తుదిమెట్టు కాదు. ఓ యువత నిద్రలే, మేలుకో, గమ్యం చేరే వరకు విశ్రమించకు. నాకు సముద్ర అలలంటే ఇష్టం, ఎందుకంటే ఎగిసి పడుతున్నందుకు కాదు, పడ్డా కూడా లేస్తున్నందుకు. ఇలా వారి నోటి నుంచి బయటికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వాక్యం కూడా యువతను ఉర్రూతలీగుస్తూ, యువతను వారి యొక్క ఉరక్కలెక్తే ఉడుకు రక్తాన్ని మరింత ఉప్పొంగిస్తూ సమాజం హితవు కొరకు, హిందూ సాంస్కృతి సాంప్రదాయాల ఔన్నత్యాన్ని కాపాడడం కొరకు, వారి యొక్క లక్ష్యాల్లో వారు విజయం సాధించడం కొరకు ముందుకు నడిపిస్తూనే ఉంటాయి. ఎప్పటికీ కూడా మన మనసులో మెదులుతూనే ఉంటాయి. ఇక్కడనే కాదు, భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయం, హిందుత్వం యొక్క ఔన్నత్యం క్రమక్రమంగా కోల్పోతున్నటువంటి రోజుల్లో భారతదేశంలోనే కాదు, ఆంగ్ల దేశాల్లో కూడా మహాసభలు నిర్వహించి మన యొక్క ఔన్నత్యాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను, హిందుత్వాన్ని అక్కడ ప్రజలకు పరిచయం చేస్తూ ఇక్కడ మరింత పెంపొందించినటువంటి ప్రముఖుడు స్వామి వివేకానంద. మరి వారి యొక్క జ్ఞాప్తిలో ఈరోజు వారి యొక్క జయంతిని జరుపుకుంటూ ప్రజలందరికీ కూడా వివేకానందుని జయంతి సందర్భంగా, అదేవిధంగా మరీ ముఖ్యంగా వారి జయంతిని పురస్కరించుకునే జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటా ఉన్నాము. యువత అందరికీ కూడా యువజన దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి యువత అందరికీ, ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు. అదేవిధంగా స్వామి వివేకానంద
జయంతి సందర్భంగా వారికి మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మరి స్థానిక 45వ వార్డులో ఈరోజు వివేకానంద గారి చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజున్న యువత ఆయనను ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి మరి గతంలో కంటే కూడా యువత చాలా ముందుకెళ్తున్నారు, అన్ని విధానాల్లో ముందుకెళ్తున్నారు, ప్రతిభ చాటుకుంటున్నారు. కాబట్టి ఇలాగే యువత ముందుకెళ్ళాలి, ఆయనను ప్రతిరోజు ఇలాగే యువత మరి వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి. ఈ రోజుల్లో యువత ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న సమస్యలు వచ్చినా మరి అవన్నిటిని వదిలేసుకొని జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి యువతకు ఒకటే చెప్పాలనే రోజు వచ్చింది. ఎవరైనా సరే వివేకానంద గారు కోరుకున్నదైనా మన కోసం ఎంతోమంది పోరాటం చేసిన వాళ్ళైనా కోరుకున్నది ఒక్కటే, యువత భావితరాల భవిష్యత్తు కోసం ముందు బాటలు వేయాలి, మంచి బాటలు వేయాలన్న ఆలోచనతోటే మనకి ఈరోజు స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నామంటే వాళ్ళందరూ చేసిన త్యాగాల వల్లనే. కాబట్టి మరి ఇలాంటి ఒక ఉక్కు మనిషిలా తయారవ్వాలి అని చెప్పేసి ప్రతి భారతీయ పౌరుడు ఒక ఉక్కు మనిషిలా తయారవ్వాలి, ముందుకెళ్ళాలని చెప్పేసి మరి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున్న యువత మరి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్న ప్రతి యువత ప్రతి పౌరుడు ఇది నా దేశం, ఇది నా సంస్కారం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. ఎవరు కూడా వెనక్కి వివేకానందుడి ఆలోచనల ప్రకారం నడవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతిని పురస్కరించుకొని స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులతో మా కుటుంబ సభ్యులతోటి కలిసి ఇవాళ ఆ మహనీయునికి ఘనంగా మరి స్మరించుకొని మరి నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ భారతదేశం యొక్క ధర్మాన్ని ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల చాటి చెప్పినటువంటి గొప్ప మహాత్ముడు స్వామి వివేకానంద గారు ఇవాళ యువతను నిత్యం చైతన్యం చేసేటువంటి గొప్ప స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద గారు. ఇవాళ వారు చెప్పినటువంటి ఏవైతే బోధనలు ఉన్నాయో మరి యువతకు చాలా స్ఫూర్తిదాయకం. ఈ దేశ సంపద మరి యువత చేతుల్లో ఉందని చాలా గొప్పగా మరి వివేకానంద గారు చెప్పినట్టుగా మరి లేచి పడిన కిరటంను చూసి అది పడి లేచిన కిరటాన్ని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలి. మరి అందరిలో 100లో 1గా ఉండే కన్నా 100లో 1గా నువ్వు గుర్తింపు సాధించుకునే విధంగా నీ గమ్యాన్ని చేరే వరకు కూడా నువ్వు విశ్రమించద్దు. శ్రమ నీ యొక్క ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని గొప్ప గొప్ప బోధనలు చెప్పినటువంటి ఆ మహాత్ముడు నిత్యం కూడా మనకందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత. ఇలా భారతదేశం యొక్క ధర్మాన్ని ఔన్నత్యాన్ని చాటి చెప్పినటువంటి నిత్యం కూడా వారు మనకు మార్గదర్శకం. వారి యొక్క ఆశయాలను వారి యొక్క మార్గంలో నిత్యం కూడా నడుస్తూ వీళ్ళ కేసీఆర్ గారు మరి యువతను మంచి మార్గంలో నడిపేందుకు మరి కేటీఆర్ గారు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో కవిత గారు నిరంతరం కూడా మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత యువతను మంచి మార్గంలో నడిపేందుకు స్వామి వివేకానంద గారి మరి మార్గంలో ఇలా కేసీఆర్ గారు నడిచి కేసీఆర్ గారు యువతను అందరినీ కూడా మంచి మార్గంలో నడిచేందుకు బంగారు బాటలు వేసిన యొక్క సంగతి చూసిన విషయమే. కాబట్టి మనం అందరం కూడా స్వామి వివేకానంద గారి ఒక ఆశయాలను వారి యొక్క స్ఫూర్తి వారి యొక్క బోధనలు పాటిస్తూ మనం అందరం కూడా మంచి మార్గంలో నడవాలని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ, భారత్ మాతాకి.